బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర, దాంతో నా బతుకంతా చిందర వందర. లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంటా మాటలు? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకుక్క ఏమైనా కరిసిందా? సిగ్గుకి స్పెల్లింగ్, మర్యాదకి మీనింగే కాదు, నవ్వుకి టైమింగ్ కూడా తెలియదు. ఏదోకే నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. మందు ప్రపంచంలో బ్రతికే నన్ను ఊహా ప్రపంచంలోకి తీసుకురావద్దు సార్. రంగు చూస్తే కరిగిపోయిన నా రంగుల కల గుర్తుకొస్తుంది. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. రంగు చూస్తే కరిగిపోయిన నా రంగుల కల గుర్తుకొస్తుంది. వీడికి ఇంకా తగ్గలా. జనవరి నుంచి ఇప్పటిదాకా 2000 కోట్లు పై చిరుకు దాటాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ బిల్లు, హాస్పిటల్స్ బిల్లు. ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలా. ఏంట్రా నేను ఎవరో పురాణం చెప్తున్నానో అలా చూస్తున్నారు? చచ్చేటట్టున్నాడు. ఏంట్రా ఏంటి గొడవ? తెలిసిపోయిందా? అప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇది ఇంకో అబద్ధమా? సైతాన్ వేదాలు వల్లిస్తుందా? ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఈచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తాం. దేవుడు నమ్మరు ఆలకించాడు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. నిజంగా భయం వేస్తుంది. వణుకు వచ్చేసింది నా కడుపులో. ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. ఇది వెళ్ళిపోద్ది లోపలికి. నేను మనం మీ విలేకరు కృష్ణకి చెప్పి, కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. నీ పేరేం పేరన్నా? రవికి చెప్పి, రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. ఆ తర్వాత రెడ్ బుక్ లో పెట్టిన పేర్లన్నీ చూసుకొని వాళ్ళని ఇరికించడము, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము. అంటే దాని ముందు ఇడు పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే జనాలంతా ఇళ్ళు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలనా? నాకు అర్థం కావట్లా. హాస్పిటల్స్ బాగలేవు, రైతుల పరిస్థితి బాగలేదు, అంతా బాగానే ఉంది. ఇక సూపర్ 6, సూపర్ 7 గురించి. సూపర్ 6 అంటే ఏమిటి నాకు గుర్తులేదే. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. సూపర్ 7 ఇవా రాష్ట్రంలో. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. పిల్లాడు కనపడితే చాలు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. తమకు అన్నిటికీ నవ్వే. తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన.